హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? చాలా డేస్ అయింది కదా వీడియోస్ పెట్టి. అండ్ కొన్ని ఇంట్లో పనుల వల్ల బిజీ అయిపోయి వీడియోస్ అయితే పెట్టడం లేదు. బట్ అప్పుడప్పుడు షార్ట్స్లో అయితే నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అంటే, మన తిరుపతిలో ఉన్న ఎప్పుడో పెట్టిన వాల్మార్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట. నాకు పెట్టిన ఇన్ని రోజులకైతే ఇప్పుడు కుదిరింది. సో ఇక్కడికి వెళ్ళాలంటే మనకి కార్డు ఉండాలని చెప్పారనమాట ఫస్ట్లో. సో ఇప్పుడు కూడా ఉండాలి కార్డు. బట్ మేమైతే జస్ట్ ట్రై చేసాం, అలో చేస్తారా లేదా ఒకసారి వెళ్ళి చూసొద్దామన్నా అనేసి. సో అందుకని అయితే నేను మళ్ళీ అడిగాము. సో ఇంకా వాళ్ళు ఓకే అన్నారు, వెళ్ళి చూడొచ్చు బట్ నో షాపింగ్ అన్నారు. సో బయట ప్రైజెస్ కన్నా అండి 99% ఇక్కడ వెరీ చీప్ అండి. అసలు అంటే ఇప్పుడు మన తిరుపతిలో ఉన్న చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా, తిరుపతి అనే కాదు ఎక్కడైనా కూడా ఇలాంటి పెద్ద పెద్ద బాట్కొచ్చి కొనుక్కొని వెళ్ళిపోతారు. సో ఒకేసారి బడ్జెట్ పెట్టేసి తీసుకొని వెళ్ళిపోతారనమాట షాప్కి కావాల్సిన ప్రతిదీ. సో అప్పుడు వాళ్ళకి డబుల్గా అమ్ముకోవచ్చు అండ్ వాళ్ళకి ఆదాయం ఉండాలి కదా. సో ఇక్కడ చూసారా, ఇక్కడ పైన ఉన్న రేటు కన్నా ఇక్కడ మీకు ఇంకా తక్కువగా ఇస్తున్నారనమాట. సో నేను ఇక్కడ గమనించింది ఇది, నాకైతే ఇది చాలా బాగా నచ్చింది వాల్మార్ట్. బట్ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే, లోపలికి వెళ్ళాలంటే జస్ట్ 500 పెట్టేసి కార్డు కొనుక్కుంటే ఇయర్ మొత్తం కూడా వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇయర్లో మీకు కొన్ని కూపన్ కార్డ్స్ కూడా వస్తాయి. సో అవి కూడా యూస్ చేసుకొని ఇక్కడైతే మనం షాపింగ్ చేయొచ్చు. సో అలా నేను ఫస్ట్ చూసింది ఇక్కడ స్కిన్ కేర్ ఉందన్నమాట, స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లో. అలా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. దీన్ని చూడగానే నాకేదో అమెరికాలో మనకి కొన్ని కొన్ని షాప్ చూపిస్తారు కదా షాప్స్, అలా అనిపించింది అనమాట. బట్ నిజంగా అండి ఇక్కడ చాలా చాలా తక్కువ ప్రైజెస్లోనే మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట ప్రతిదీ కూడా. సో ఇక్కడ నేను మీకు రేట్లు చూపిస్తాను, అక్కడ పైన ఎంఆర్పి ఎంత ఉంది, వాళ్ళు ఇచ్చే రేట్ ఎంత ఉంది, అది కూడా వాళ్ళు క్లియర్ కూడా మెన్షన్ చేశారనమాట. సో ఇక్కడ నాకు ఇది ఒకటి చాలా బాగా నచ్చింది. అండ్ వీకెండ్ సేల్ అని, మంత్ ఎండ్ సేల్ అని, ఇయర్ ఎండ్ సేల్ అని ఇలా పెడుతూనే ఉంటారండి ఏదో ఒకటి. సో అవి కూడా ఇక్కడ రన్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు జ్యూస్ బాటిల్స్, ఈ లేస్ చిప్స్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా వీకెండ్ సేల్స్ అని పెట్టేశారనమాట. అంటే కొన్ని డేట్స్ అయిపోతాయి కదా, దానికన్నా ఒక 2-3 డేస్ ముందే సేల్ అనేది పెట్టేస్తారు. సో అప్పుడు వీళ్ళు భయపడ్డే కొంతమంది ఇలా సరాలుగా కొనుక్కొనేస్తారనమాట మొత్తం ప్యాకెట్సే. సో అలాంటి వాళ్ళకి, షాప్ వాళ్ళకి అలాంటివి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే షాప్స్లో ఉన్నప్పుడు చాలా తొందరగా అయిపోతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసారా, ఈ రేట్ అనమాట 485 ఉంటే వాళ్ళు 144కే ఇచ్చేస్తున్నారు. సో మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అక్కడ ప్రైజెస్ ఎంత ఉంది, ఎలా ఉంది ఏంటి అన్నది. అదండి ఈ వాల్మార్ట్. సో మీరు ఎప్పుడైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వస్తువు పైన ఏదైనా కొనుక్కుందామన్నా కూడా ఇలాంటి ఒక చోటకు వచ్చినప్పుడు రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ప్రతిదీ ఇక్కడ లేని వస్తువు అంటూ లేదు. క్లోతింగ్ సెక్షన్ కూడా ఇక్కడ ఉందన్నమాట. సో నాకు అది చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము స్లిప్పర్స్ అండ్ ఈ సూట్ కేస్ బ్యాగ్స్, ఇవన్నీ కూడా ట్రాలీ బ్యాగ్స్ ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో ఫస్ట్ మనకి ప్రైజెస్ బయట ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది అన్నీ మేము టాలీ చేసుకుంటూ ఒక్కొక్క ప్రైజెస్ అనేది చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ చూసారా, ఆ ఎంఆర్పి ప్రైస్ అది, వాళ్ళు ఇచ్చే ప్రైస్ ఇది అనమాట. దీన్ని బట్టే మీకు అర్థమైపోయి ఉంటుంది ప్రైజెస్ వీళ్ళు ఎంత తక్కువలో ఇస్తున్నారు ఇక్కడ అన్నది. షాప్ వాళ్ళకైతే ఇంకా వెరీ చీప్ అండి, అసలు చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే వీళ్ళు అమ్మేస్తున్నారు. సో మేము అలా ఇప్పుడు కిచెన్ ఏరియాకి వచ్చాము. షూస్ అండ్ కిడ్స్ ఏరియా అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మేము బెడ్షీట్స్ అవి చూస్తున్నాం అనమాట. 50% ఆఫ్, అది ఇంకా కూడా చూసారా. మీకు డబుల్ కట్, సింగిల్ కట్ అయితే, సింగిల్ కట్ అయితే 200కి, డబుల్ కట్ అయితే అరౌండ్ 300 ఆ రేంజ్లోనే వచ్చేస్తుంది. సో అలా మేము ఇవన్నీ కూడా ప్రైజెస్ టాలీ చేసుకుంటూ వెళ్తున్నాం. అండ్ స్కూల్ బ్యాగ్స్ కానీ ఇలా ప్లాస్టిక్వి, బకెట్లు, డస్ట్బిన్స్, ఇవే మనకి ముఖ్యం అనమాట, లేడీస్కి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి కూడా మళ్ళీ డైలీ నీడ్స్లో ఒకటి అయిపోయింది. సో అందుకనేసి నేను అవి కూడా ప్రైజెస్ చూస్తూ వెళ్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మేము స్కూల్ బ్యాగులు చూద్దామని వచ్చాము. సో ఈసారి కంపల్సరీగా మేమైతే స్కూల్కి కావాల్సిన కిట్ అంతా కూడా ఇక్కడే కొనాలని నిశ్చయించుకున్నాను నెక్స్ట్ మాత్రం కార్తిక్కి. ఎందుకంటే చాలా మంచి క్వాలిటీలో అమ్ముతున్నారండి వీళ్ళైతే. అండ్ వాటర్ బాటిల్స్ కానీ, కెటల్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో మీరు ఎవరైనా వెళ్ళి షాప్ చేయాలంటే ఖచ్చితంగా షాప్ చేసుకోండి, వెరీ రీజనబుల్ ప్రైజెస్ కాబట్టి. సో ఫస్ట్ షాప్ చేయాలంటే మీరు కార్డు కొనుక్కోండి.
ఆ కార్డు తీసుకున్నప్పుడే మీకు లోపలికి ఎలా ఉంటుంది. లేదు వెళ్ళి చూసి వస్తామంటే చూసి రావచ్చు, బట్ నో పర్చేసింగ్ అనమాట. ఏం కొనకూడదు, జస్ట్ చూసుకొని వచ్చేయచ్చు. దాన్ని బట్టి మీకు ఇక్కడ ఓకే అనిపిస్తే మీరు ఒక ఎంట్రీ కార్డ్ అనేది కొనుక్కొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అండ్ అది మనకి ఇన్ని ఇయర్స్ అని ఉండదన్నమాట, ఎప్పుడు వాడుకుంటూ ఉండొచ్చు అనమాట. సో దానికి డేట్స్ అయిపోవడం అలా ఏమీ ఉండదన్నమాట. వాళ్ళు అక్కడ చెప్పింది నేను మీకు ఇక్కడ చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా ఈ మిల్క్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఇంకా కిచెన్కి సంబంధించినవి అవన్నీ కూడా లాస్ట్లో ఉంటుందన్నమాట. సో ఇలా ఇంకా సమ్మర్ వస్తుంది కాబట్టి మీరు జ్యూస్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఇలా సేల్లో అయితే కొనేసుకుంటే రీజనబుల్ ప్రైసెస్లో వచ్చేస్తాయి. సో మేము అలా కొన్ని ఎంలేలు అక్కడ ఉన్న మా వారికి ఒక షూ నచ్చితే అది కొనుక్కుందామని వెళ్ళామన్నమాట. అది కొనుక్కుందామని చూసాం, బట్ అక్కడ వాళ్ళు చెప్పారు వేరే వాళ్ళ దాంట్లో అకౌంట్లో వేసుకొని అయితే తీసుకోవచ్చు అని. మేము సడన్గా వచ్చాము అనుకోకుండా, వీలైతే షాపింగ్ చేద్దాం లేదంటే వద్దు అనుకొని వెళ్ళిపోయాం. బట్ ఓకే, మా వారు మొత్తానికి చెప్పులు అయితే తీసేసుకున్నారు. దీన్ని బట్టి మేము ఒకటి నిశ్చయించుకున్నాం, ఇక్కడ నెక్స్ట్ టైం మేము రావాలి అంటే కంపల్సరీ కార్డ్ అయితే కొనుక్కోవాలి అని. సో ఖచ్చితంగా ఈసారి వెళ్ళినప్పుడు మేము కార్డ్ తీసుకుంటాం అనమాట. అరౌండ్ 500 అంతే అండి కార్డు కూడా. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? వాల్మార్ట్లో వెరీ రీజనబుల్ ప్రైజెస్ అనిపించిందా లేదా అనేది కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ అక్కడి నుంచి మేము మళ్ళీ చిన్న వర్క్ ఉంటే బయట వెళ్ళామన్నమాట. అండ్ అప్పటికే తిరుపతిలో ఎండలు అయితే బీభత్సంగా కాస్తుందండి. ఇంకా ఇది మార్చే అసలు చెప్పాలంటే ఏప్రిల్ మే కూడా కాదు, అప్పుడే మనకి ఎండ తీవ్రత అనేది ఎక్కువైంది. సో అందరూ సేఫ్గా ఎక్కడికి వెళ్ళినా వాటర్ బాటిల్ అట్లా క్యారీ చేస్తూ ఉండండి. అండ్ ఈ వ్లాగ్ మార్నింగ్ పోస్ట్ చేస్తే బాయ్. మనం మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి వీడియోతో.